ఏం మాయ చేసావే పార్ట్ 36. కాసేపటికి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ వింధ్యనే అదిత్కి దూరం జరిగి అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, నువ్వు పిచ్చి పిచ్చి భయాలతో నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను ఆది. నేను ఇక్కడి వరకు ఇంత ధైర్యంగా రాగలిగాను అంటే దానికి 2 కారణాలున్నాయి. మొదటిది నాకు నీ మీదున్న ప్రేమ కారణమైతే, రెండోది మా అన్నయ్యకి నా ప్రేమ మీదున్న నమ్మకం. అది నీ మనసులో మాట నీ అంతటా నువ్వు బయట పెట్టే వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది వింధ్య. వింధ్య అలా వెళ్ళగానే అప్పటి వరకు జరిగిందేది మౌనంగా చూస్తూ ఉండిపోయిన జశ్వంత్ ముందుగా తేరుకొని, ఇంత జరిగిన మొహంలో ఎలాంటి భావం లేకుండా ఉన్న అదిత్ని చూస్తూ, ఇంత మొండిగా ఎప్పటి నుండి తయారయ్యావురా ఆది? అసలు నువ్వు మా ఆదివేనా అని అడిగిన స్నేహితుడి ప్రశ్నకు అజిత్ మొహం పక్కకి తిప్పుకున్నాడు. ఎందుకంటే తను జశ్వంత్ నుండి ఎలాంటి నిజం దాచలేడు కాబట్టి. దాంతో జశ్వంత్ కాస్త కోపంగా అదిత్ ముందుకొచ్చి అతని భుజాలు పట్టుకొని, ఎందుకు ఆది ఎప్పుడూ లేనిది నా నుండి మొహం చాటేస్తున్నావు? నాకు ఆల్రెడీ తెలిసిన నిజాన్ని నువ్వు నా నుండి ఇంకా దాచలేవురా. వింధ్యను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు బాగా తెలుసు. కానీ ఎందుకురా ఇదంతా? వింధ్యను నువ్వు ప్రేమిస్తున్న విషయం తనకి నోరు విప్పకుండానే తెలుస్తుంది అంటే తను నిన్ను ఎంతగా పిచ్చిగా ప్రేమిస్తుందో అర్థం చేసుకో ఆది. నీ పిచ్చి పిచ్చి భయాలు అన్నీ పక్కన పెట్టి ఒక్కసారి వింధ్య గురించి ఆలోచించు. నీ మనసులో స్థానం కోసం తన స్టడీస్ని రిస్క్లో పెట్టి ఇక్కడి వరకు వచ్చిందంటే తనకి నీ మీదున్న ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించు అని చెప్పాడు. అతని మాటలకు అదిత్ గట్టిగా కళ్ళు మూసుకొని తల పట్టుకొని అక్కడే కూర్చుండిపోయాడు. అప్పటి నుండి అదిత్ వింధ్యను అవాయిడ్ చేస్తున్న వింధ్య మాత్రం హర్ట్ అవ్వకుండా అదిత్ వెనుక హచ్చుకుక్క పిల్లలా తిరుగుతూనే ఉంది. అల్లరి చేస్తూ, కవ్విస్తూ, ప్రేమ పాఠాలు నేర్పుతూ ఎప్పటికెప్పుడు అదిత్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంది వింధ్య. కానీ అదిత్ మాత్రం కరగకుండా మొండిగానే ఉన్నాడు. అప్పటికే వైభవ్కు వింధ్యతో పరిచయం ఉండడం వల్ల అన్న మనసులో ఉన్న ప్రేమను కనిపెట్టడం అతనికి పెద్ద కష్టమేం కాలేదు. కానీ తన అన్న ఎందుకు విషయంలో వెనకాడుతున్నాడో అతనికి బాగా తెలుసు కాబట్టి అన్నను ఎప్పుడూ ప్రశ్నించే ధైర్యం చేయలేదు వైభవ్. కానీ వింధ్యను కలిసిన ప్రతిసారి ఆమె కళ్ళల్లో తన అన్న మీద కనిపించే ప్రేమకు వింధ్య అంటే ఎనలేని అభిమానం పెంచుకున్నాడు వైభవ్. అలాగే ఎలా అయినా ఈ ఇద్దరి ప్రేమ సక్సెస్ అయ్యి ఈ ఇద్దరు ఒకటవ్వాలి అని కోరుకునేవాడు. అప్పటికే వాళ్ళ మధ్య ఉండే బాండింగ్కి వైభవ్ అదిత్కి తెలియకుండా వదిన అని పిలిస్తే వింధ్య మాత్రం ధైర్యంగా చిన్న అని పిలిచేది. ఈ నెల ఫ్రెండ్షిప్లో అదిత్లో చూడని మొండితనం చూసిన జశ్వంత్ వాళ్ళలో చూడని యాంగిల్స్ అన్నీ చూపిస్తున్నావు కదే రాక్షసి అని ముద్దుగా వింధ్యను విసుక్కునేవాడు. దానికి వింధ్య నవ్వుకుంటూ, ఆదిలో ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి జస్సు, చూస్తూ ఉండు ఒక్కో ఎమోషన్ ఎలా బయట వస్తుందో అని నవ్వుకొని వారు ఇద్దరు అలా ఒకరోజు ముగ్గురు కలిసి అదిత్ మాట్లాడకపోయినా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా అదిత్ జశ్వంతుల చిన్నప్పటి ఫ్రెండ్ నకుల్ తారసపడడంతో ప్రెజెంట్ స్టోరీలో లాయర్ నకుల్ అతన్ని వింధ్యకు పరిచయం చేశాడు జశ్వంత్. కాసేపటికే ఆమె అల్లరి చేస్తూ ఫ్రీగా కలిసి పోవడంతో నకుల్ కూడా వింధ్య ప్యూర్ సోల్ అనుకోకుండా ఉండలేకపోయాడు. నెమ్మదిగా రోజులు గడుస్తున్నాయి కానీ అదిత్ ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదు. అంతకుముందు అతనిలో మొండితనం పెరిగి మాటని తగ్గించడంతో వింధ్యకు అసలు పరిచయమే లేని కోపం పీక్స్కి పోతున్నా అతను ఎప్పటికైనా బయటపడతాడా అని చాలా సహజంగా ఎదురు చూస్తూ వన్ ఫైన్ డే నిశ్చయ్ ఫారెన్ వెళ్ళిన పని పూర్తి చేసుకొని తిరిగి బెంగళూరు చేరుకున్నాడు. అతనికి ఉన్న టైట్ షెడ్యూల్ వల్ల విజయవాడ వెళ్ళడం కుదరక చెల్లెల్ని తన దగ్గరకు తెచ్చుకొని ప్లాన్ చేశాడు. దాంతో వింధ్య బెంగళూరు స్టార్ట్ అవుతుంది. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు నీ మనసులో ఉన్న మాట చెప్పకపోతే నేనే నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాను ఆది. తర్వాత నువ్వు అరిచి గీ పెట్టినా నేను నా నుండి ఎవరూ కాపాడలేరు, గుర్తుపెట్టుకో అని సీరియస్గా విలన్ రేంజ్లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది వింధ్య. బెంగళూరులో సాయంత్రానికి ఇంటికి చేరుకున్న వింధ్య తన కోసమే వెయిట్ చేస్తున్న అన్నను బెంగగా చుట్టేసి ఐ మిస్ యూ అన్నయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకునేసరికి నిశ్చయ్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పటి వరకు ఈ ఇద్దరు ఒక 4-5 రోజులకు మించి ఒకరిని విడిచిపెట్టి మరొకరు ఉండింది లేదు. అందుకే అంత బెంగ. తన చెల్లెలు అదిత్ని ప్రేమిస్తున్నాను అని చెప్పగానే నిశ్చయ్ని కలిచివేసిన ఒకే ఒక భయం. అప్పుడే తన చెల్లెలు పెళ్లి చేసుకొని తనని విడిచిపెట్టి వెళ్ళేంత పెద్దది అయిపోయిందా అని ఆ రోజు నైట్ అంతా చెల్లెలు చిన్నప్పటి ఫొటోస్ అన్నీ చూస్తూ నా బేబీ అప్పుడే అంత పెద్దదైపోయిందా అని ఆమె గురించే, ఆమె భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ నిద్రకు దూరం అయ్యాడు నిశ్చయ్. కానీ వింధ్య విజయవాడ వెళ్తాను అని మొండికేసినప్పుడే నిశ్చయ్ బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు వింధ్యకు ఇలా అలవాటైతేనే రేపు అదిత్ని పెళ్లి చేసుకున్నాక అతనిలో కలిసి
సంతోషంగా ఉండగలుగుతుంది. అలాగే తనకి కూడా చెల్లెలు లేకుండా జీవితాన్ని ఒంటరిగా ముందుకు నెట్టడం అలవాటు అవుతుంది అని అనుకున్నాడు. అందుకే వింధ్యను విజయవాడలో వదిలిపెట్టి తను బిజినెస్ చూసుకోవడానికి పని మీద అమెరికా వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉంటే పదే పదే చెల్లెల్ని చూడాలి అనిపించే మనసు అదుపు చేసుకోలేక చెల్లెల్ని కన్నీళ్లు తుడిచి ప్రేమగా ఆమె నుదుటిన ముద్దాడి, ఇప్పుడు మిస్ అయ్యాను అంటావు, కానీ రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నీకు ఈ అన్నయ్య అసలు గుర్తొస్తాడా వీను అని అడిగాడు సరదాగా చెల్లెల్ని ఆట పట్టిస్తూ. ఆ ప్రశ్నకు వింధ్య నిశ్చయిని మరింత గట్టిగా చుట్టేసి గట్టిగా ఏడుస్తూ, లేదన్నయ్య, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉండిపోయింది. కాసేపటికి నిశ్చయ్ చెల్లెల్ని బ్రతిమలాడి భోజనం తినిపించి ఫ్రెష్ అయ్యి రమ్మని పంపించాడు. ఫ్రెష్ అయి వచ్చిన వింధ్య అన్నతో విజయవాడ కబుర్లు, తన ప్రేమ కబుర్లు అన్నీ షేర్ చేసుకోగానే తను వస్తూ అదితికి ఇచ్చిన వార్నింగ్కి మాత్రం నిశ్చయ్ పొట్ట పగిలేలా నవ్వుకుంటూ, నువ్వు ఈ రౌడీయిజం ఎక్కడ నేర్చుకున్నావురా వీను అని అడిగాడు చెల్లెల్ని. దానికి వింధ్య నవ్వుతూ, వాడి దగ్గర అలానే ఉండాలి అన్నయ్య, నేను అల్లరి చేస్తే ముద్దుగా విసుక్కుంటాడు, నాకు అసలు అలవాటు లేని కోపాన్ని ప్రదర్శిస్తే ఓపిక భరిస్తాడు, అలిగితే బ్రతిమలాడతాడు, ఏమడిగినా క్షణాల్లో అది నా ముందు ఉంచుతాడు, వాడు నా విషయంలో చేసే ప్రతి చిన్న పనిలో వాడికి నా ముందుండే ప్రేమ కనిపిస్తుందన్నయ్య, నన్ను వాళ్ళు అమ్మని కేర్ చేసినట్టు కేర్ చేస్తాడు, ఏ అమ్మాయి ఇలాంటి వాడిని వదులుకోవడానికి ఒప్పుకోదు, నేనైతే అస్సలు ఒప్పుకోను, అందుకే అలా వార్నింగ్ ఇచ్చి వచ్చాను, చూడాలన్నయ్య, కనీసం ఇప్పుడైనా ఆది మనసులో ఏముందో బయట పెడతాడో లేదో చూడాలి అనింది అదిత్ ఆలోచనల్లో మునిగిపోతూ. చెల్లెలి మాటలకి అదిత్ కూడా ఆలోచనల్లో పడ్డాడు. విజయవాడ. వింధ్య బెంగళూరు వెళ్ళిన దగ్గర నుండి అదిత్ ఆలోచనలు అస్సలు నిలకడగా లేవు. నిజానికి వింధ్య చెప్పింది అక్షర సత్యం. నిజంగానే అదిత్కి వింధ్య అంటే ప్రాణం. తనకి తెలియకుండానే ఆమె తన ప్రపంచంగా మారిపోయింది. కానీ క్రమేణా వింధ్య మాటల ద్వారా ఆమె పాస్ట్, ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె స్టేటస్ అన్నీ తెలిసేసరికి నేను తనకి సరిపోతానా, తను నాతో సంతోషంగా ఉండగలుగుతుందా అన్న పిచ్చి భయం అదిత్లో మొదలైంది. వీడియో కాల్స్ ద్వారా నిశ్చయ్తో కాస్త బాండింగ్ ఉండడం వల్ల అతనికి చెల్లెలంటే ఎంత ప్రేమో అదిత్కి ఒక అవగాహన ఉంది. అందుకే నిశ్చయ్ ఈ రిలేషన్ని ఎలా తీసుకుంటాడో, దానివల్ల ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ వల్ల ఆ అన్న చెల్లెలు మధ్య ఎలాంటి ఎడబాటు వస్తుందో అన్నది అదిత్ భయం. అన్నిటికన్నా ముఖ్యంగా తన వల్ల వింధ్యకి ఈ భూమి మీద మిగిలిన ఏకైక బంధాన్ని ఆమెకు దూరం చేయడం అదిత్కి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే వింధ్య కన్నీళ్లు మనసుకి ముళ్ళులా గుచ్చుకుంటున్నా ఎలాంటి భావం లేకుండా తనకి తాను రాయిలా మార్చుకున్నాడు. కానీ క్రమేణా వింధ్య తన మీద చూపించే ప్రేమ వల్ల తన భయాలు పట్టాపంచులు అవుతూ రాయిలా ఉన్న మనసు కరగడం మొదలుపెట్టింది. బైక్ డ్రైవ్ చేస్తున్న అదిత్ బెంగళూరులో వెళ్లే ముందు వింధ్య అన్న మాటలు తలుచుకొని నవ్వుకుంటూ, రౌడీలా తయారయ్యావే నువ్వు, రా వచ్చాక నువ్వు నా మెడలో తాళి కడతావో లేక నేను నీ పొగరుబోతు ముక్కుకి తాడు వేస్తాను చూతూ గాని అని వింధ్యను తలుచుకొని మురిసిపోతూ ఉండగా సడన్గా తన బైక్ని వెనక నుండి వేగంగా దూసుకువచ్చిన ఒక వ్యాన్ గుద్దేయడం, అదిత్ డివైడర్ని గుద్దుకొని రక్తపు మడుగుల్లో తేలడం క్షణాల్లో జరిగిపోయాయి. సమయం 10 అవుతూ ఉండడంతో రోడ్డు మీద ఉన్న జనం ఎవరికి వారు బిజీగా ఉన్నారు. క్షణాల్లో జరిగిన ఈ యాక్సిడెంట్ని చూడగానే అందరూ బిగుసుకుపోయారు. ఎవరికి వారు జరిగింది చూసి తేరుకునేసరికి అదిత్ని గుద్దిన వ్యాన్ డ్రైవరు రెప్పపాటు కాలంలోనే అక్కడి నుండి జారుకోవడంతో అందరూ కంగారుగా అదిత్ని చుట్టుముట్టారు. అందరికంటే ముందుగా ఇక్కడ ఇంచుమించుగా అదిత్ వయసున్న అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి కంగారుగా అంబులెన్స్కి కాల్ చేసి అడ్రస్ చెప్పి రక్తపు మడుగులో ఉన్న అదిత్ని, స్పృహలో లేని అదిత్ని చూసి కంగారుగా ఏడుస్తూ, కృష్ణ కృష్ణ లే కృష్ణ అని అదిత్ తలను తీసి తన ఒడిలో పెట్టుకొని అతని చెంపలు తడుతూ ఉంది. అదిత్ని అలా చూసి గుండెలు పగిలేలా ఏడుస్తున్న ఆ అమ్మాయిని చూడగానే అక్కడున్న అందరికీ వాళ్ళు ఎవరో తెలియకపోయినా చాలా బాధేసింది. క్షణాల్లోనే అంబులెన్స్ రావడం, అదిత్ని తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం జరిగిపోయాయి. హాస్పిటల్కి వెళ్ళగానే ఎమర్జెన్సీ కేసు, పైగా అదిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతనికి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. యాక్సిడెంట్లో అదిత్ బ్రెయిన్కి ఒక మేజర్ ఇంజురీ కావడంతో డాక్టర్స్ వెంటనే అదిత్కి సర్జరీ చేయాలి అని అదిత్ని తీసుకొచ్చి అతని కోసమే బయట ఏడుస్తూ కూర్చున్న అమ్మాయితో చెప్పారు. డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే పరిస్థితి చేదాటిపోతుంది అని చెప్పడంతో ఆ అమ్మాయి ఏడుస్తూ డాక్టర్ కాలు పట్టుకొని, అతను నా ప్రాణం డాక్టర్, అతను లేకపోతే నేను బ్రతకలేను, ఎలా అయినా అతన్ని బ్రతికించండి అంటూ డాక్టర్ని ప్రాధేయపడేసరికి డాక్టర్ బాధ వేసింది.
డాక్టర్కి బెడ్ మీద ఉన్న అదితిని చూస్తేనే ఇప్పుడప్పుడే టీనేజ్ దాటి వచ్చుంటాడు. ఏదో సాధించాలి అని తపన పడే వయసులో పాపం ఇలా జరిగింది అని ట్రీట్మెంట్ చేస్తూనే చాలా బాధపడ్డారు. ఇప్పుడు అతని కోసం ఆ అమ్మాయి అలా ఏడుస్తూ కాళ్ళు పట్టుకునేసరికి డాక్టర్ మనసు తరుక్కుపోయింది. ఆ అమ్మాయి కళ్ళల్లో అదితి మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తూ ఉండేసరికి అదిత్ ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అనుకున్నారు. ఆయన ఇంకా ఏడుస్తున్న ఆ అమ్మాయిని పైకి లేపి, ఏడవకమ్మ, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్పి నేను వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేస్తాను, నువ్వు దానికి అవసరమైన ఫార్మాలిటీస్ చూడు అని ఆయన అలా వెళ్ళగానే ఆ అమ్మాయి పరుగున రిసెప్షన్ దగ్గరకు వెళ్ళింది ఏడుస్తూనే. ఫామ్లో వైఫ్ దగ్గర మాధుర్య అని సైన్ చేసింది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసింది. కానీ అదితి సర్జరీకి సరిపడా డబ్బు తన దగ్గర లేకపోవడంతో తన మెడలో ఉన్న గోల్డ్ చైన్, బంగారు చెవి జుంకాలు, చేతి వేలకు ఉన్న ఉంగరం తీసి రిసెప్షనిస్ట్ చేతిలో పెట్టేసరికి ఆమె కంగు తినింది. వెంటనే ఆ విషయం డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడంతో ఆయన మాధుర్యను తన క్యాబిన్కి పంపించమని చెప్పడంతో ఒక నర్స్ ఆమెను డాక్టర్ క్యాబిన్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళింది. లోపలికి బెదురుగా వెళ్ళిన మాధుర్య తన దగ్గరున్న గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ ఆయన టేబుల్ మీద పెట్టి, ప్రస్తుతానికి నా దగ్గర ట్రీట్మెంట్కి సరిపడా డబ్బు లేదు డాక్టర్, బయటకు వెళ్ళి డబ్బు సర్దే అంత టైం కూడా లేదు, నా మీద దయించి ఇవి తీసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చేతులు జోడించి దీనంగా వేడుకుంది మాధుర్య. ఆమెను చూస్తే బాధగా అనిపించినా ఆమె వ్యక్తిత్వానికి చాలా ముచ్చటేసింది డాక్టర్కి. చిన్న చిరునవ్వుతో, ఏడవకమ్మ, ధైర్యంగా ఉండు, నువ్వు మీ హస్బెండ్ ట్రీట్మెంట్కి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను అదంతా, అవి తీసుకో అనగానే ఆ అమ్మాయి కృతజ్ఞత భావంతో ఆయనకి మళ్ళీ చేతులు జోడించి, యాక్సిడెంట్ కేసు అయినా పోలీసులు కేసులు అంటూ లేట్ చేయకుండా నా కృష్ణ పరిస్థితి చూసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, దానికి నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు సర్జరీకి కూడా డబ్బు వద్దు అంటున్నారు, నేను ఇచ్చే ఆర్నమెంట్స్ నా కృష్ణ ట్రీట్మెంట్కి సరిపోవు, కానీ అవి మీ దగ్గర ఉంచండి డాక్టర్, కాదనకండి అని మళ్ళీ చేతులు జోడించి దండం పెట్టి బయటకు వెళ్ళిపోయింది మాధుర్య. ఆమె అలా వెళ్ళగానే డాక్టర్ ఒక నిట్టూర్పు విడిచి మాధుర్య అక్కడ వదిలేసి వెళ్ళిన ఆర్నమెంట్స్ని చూస్తూ, అక్కడ అదిత్ స్పృహలోకి రాగానే అతనికే అవి తిరిగి ఇచ్చేద్దాం అనుకొని అవి తీసి జాగ్రత్త పెడుతూ ఉండగా సర్జరీకి అన్నీ రెడీ సార్ అని అతని అసిస్టెంట్ చెప్పడంతో ఓటీకి బయలుదేరారు డాక్టర్. అదే ఫ్లోర్లో దేవుడి విగ్రహం దగ్గర కన్నీళ్లతో దేవుడి చేతులు జోడించి మాధుర్యను చూడగానే డాక్టర్కి చాలా బాధగా అనిపించింది. ఆయన కూడా అక్కడి నుండే సర్జరీ సవ్యంగా జరగాలి అని వేడుకొని ఓటీలో అడుగుపెట్టారు. ఒక గంట గడిచేసరికి మాధుర్యకు అప్పుడు గుర్తుకొచ్చింది ఈ విషయం అదిత్ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయలేదు అన్న విషయం. వెంటనే నర్స్ అదిత్ని ఓటీలోకి తీసుకువెళ్ళక ముందు అతని థింగ్స్ అన్ని తనకి ఇవ్వడం గుర్తొచ్చి వెంటనే అతని మొబైల్ తీసింది. లక్కీగా పాస్వర్డ్ లాంటివి ఏం లేకపోవడంతో వెంటనే స్క్రీన్ మీద సేవ్ చేసిన మాధుర్యకు అందమైన చిరునవ్వుతో ఉన్న అదిత్ వింధ్యల ఫోటో హోమ్ వాల్పేపర్గా దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా గుండె బద్దలైందన్నట్టు అనిపించింది. ఇప్పటి వరకు అదిత్కి ఏదైనా అవుతుందేమో అన్న బాధ ఇప్పుడు అదిత్ వేరొకరికి సొంతం అని చెబుతున్న ఆ ఫోటో చూస్తుంటే గుండెను రంపం కోత కోస్తున్నట్టుగా చాలా కష్టంగా అనిపించింది ఆమెకు. చాలాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకొని కాల్ లాగ్లోకి వెళ్ళి లాస్ట్ కాల్లో ఉన్న చిన్న అని సేవ్ చేస్తున్న నెంబర్కి కాల్ చేసి విషయం అంతా వివరించి హాస్పిటల్ అడ్రస్, ఇప్పుడు అదిత్కి ట్రీట్మెంట్ జరుగుతున్న ఫ్లోర్తో సహా చెప్పడంతో అటువైపు విషయం విన్న వైభవ్కి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. కానీ వెంటనే తేరుకొని జశ్వంత్కి కాల్ చేసి విషయం చెప్పి తన పేరెంట్స్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు వైభవ్. అప్పటికే డాక్టర్ ఓటీ నుండి బయటకు వచ్చి సర్జరీ సక్సెస్ అయ్యిందమ్మా, కంగారు పడాల్సిన పనేం లేదు అని చెప్పడంతో ఆ అమ్మాయి అదిత్ని ఐసీయూకి షిఫ్ట్ చేయగానే డాక్టర్ని బ్రతిమలాడి అదిత్ని చూడడానికి వెళ్ళింది శ్రీ మాధుర్య. ఒంటి నిండా కట్ల ఆచేతనంగా పడున్న అదిత్ని చూడగానే ఆమె మనసు మరింత బాధపడింది. అతను వేరొకరి సొంతమని మెదడు హెచ్చరిస్తున్న నా కృష్ణను నేను కలవడం ఇదే ఆఖరిసారి అని తనకి తాను సర్ది చెప్పుకొని నెమ్మదిగా వెళ్ళి అదిత్ చేతిని తన చేతిలోకి తీసుకుని తన పెదాలకు ఆనించుకొని ఐఎమ్ వెరీ సారీ కృష్ణ, నీ మనసులో వేరొకరు ఉన్నారని తెలియక నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. దూరం నుండే నిన్ను చూసి పిచ్చిగా ఆరాధించడం మొదలుపెట్టాను. నీ స్టడీస్ కంప్లీట్ అవ్వగానే నీ ముందుకొచ్చి ప్రపోజ్ చేయాలి అనుకున్నాను. కానీ ఇదంతా నేను ఊహించలేదు. అయినా నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. నీ సంతోషం వింధ్య దగ్గరే ఉంది అంటే తనతోనే నువ్వు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కృష్ణ అని ప్రేమగా అదితి నుదిటిపై ముద్దు పెట్టి అతని తల నిమిరి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది మాధుర్య. అదిత్ యాక్సిడెంట్ విషయం హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారు అతని ఫ్యామిలీ ఇంకా జశ్వంత్. ఐసీయూలోకి ఎవరిని
అలౌ చేయకపోవడంతో మగవాళ్ళు అదిత్ కండిషన్ ఏంటో తెలియక కంగారు పడుతుంటే వసుధ గారు మాత్రం కొడుకు పరిస్థితి ఏంటో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. అక్కడున్న నర్సు ద్వారా అదిత్ని ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరో తెలుసుకొని జశ్వంత్ చంద్ర శేఖర్ గారు డాక్టర్ని కలవడానికి వెళ్ళారు. ఆయన వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. అదిత్ మాధుర్యలకు ఎవరు లేరేమో, అందుకే మాధుర్య అంతగా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంది అనుకున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ రాగానే ఆ ఫ్యామిలీ అక్కడెక్కడా లేకపోవడంతో ఆయనలో ఇంకా ఆశ్చర్యం కలిగింది. ఆయన కాస్త ఆశ్చర్యపోతూనే అదిత్కి ఎలాంటి ప్రమాదం లేదు, కాకపోతే స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పి మాధుర్య గురించి మొత్తం చెప్పి ఆమె అదిత్ని ఎంతగా ప్రేమిస్తుందో చెప్పి ఆమె తన దగ్గర వదిలి వెళ్ళిన ఆర్నమెంట్స్ చంద్రశేఖర్ గారి చేతికి ఇచ్చి అలాంటి అమ్మాయిని దూరం చేసుకోకండి, మీ అబ్బాయిని ఆ అమ్మాయి కంటే ఇంకెవరూ ఎక్కువగా ప్రేమించలేరు అని చెప్పగానే చంద్రశేఖర్ గారి పెదాల్లో చిన్న చిరునవ్వు. కానీ జశ్వంత్కి మాత్రం మాధుర్య గురించి అని చెప్పింది విని గట్టి షాక్ తగిలింది.